ఇక ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వారి ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందించింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి కేసులలో ఈ కార్ రేస్ ఫారంలో కూడా ఒకటైతే గత కొంతకాలంగా అది విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఏసీపీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ నివేదిక ఒకవైపు విజిలెన్స్ కి కూడా అప్పగించింది. అయితే ఒక 2-3 రోజుల్లోనే విజిలెన్స్ విచారణ చేసి పూర్తి స్థాయిలో ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరడంతో తాజాగా విజిలెన్స్ కమిషన్ కూడా వాళ్ళ యొక్క నివేదికను సమర్పించింది. వాళ్ళ నివేదికలో పూర్తి స్థాయిలో ఒకవైపు ఏసీబీ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో స్టడీ చేయడంతో పాటు వీళ్ళు కూడా కొంత విచారణ చేశారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు విచారణ చేసిన తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో అందులో బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు కావచ్చు, వీళ్ళిద్దరిని బాధ్యులను చేస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే కూడా నివేదికలో పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఏదైతే ఈ కార్ ఫార్మ్ అంశం బయట నుంచి కూడా దాని అంశాన్ని ఏసీపీకి అప్పగించింది ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఏసీపీ దాదాపుగా 8 నెలల పాటు కూడా విచారణ కొనసాగించింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ అందులో పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తూ ఆ ప్రాసెస్ కొనసాగడానికి కూడా కేటీఆర్ బాధ్యత అని చెప్పేసి తేలడంతో పూర్తి స్థాయిలో ఒకవైపు కేటీఆర్ తో పాటు జిహెచ్ఎంసీ మాజీ డైరెక్టర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ తో పాటు ఐఎస్ అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. మొదట ఈ వీళ్ళను బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కుమార్ లను విచారించిన తర్వాత జనవరిలో కేటీఆర్ ని విచారించింది. కేటీఆర్ విచారించిన తర్వాత మరొకసారి ఇటు ఇద్దరిని కూడా విచారించడము, అట్లా దాదాపుగా వీళ్ళిద్దరిని మూడు సార్లు కేటీఆర్ ను 2 సార్లు విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత ఏసీపీ దాదాపు 8 నెలల కాలం పాటు విచారణ పూర్తి చేసి ఒక నివేదికను సమర్పించింది. అయితే అందులో అంటే ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు, పూర్తి స్థాయిలో అప్పుడు ఎలక్షన్ కోడ్ కండక్ట్ అమల్లో ఉంది, ఒకవైపు ఆర్బీఐ నుంచి కావచ్చు, ఇటు గవర్నర్ నుంచి కావచ్చు, ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటూ పూర్తి స్థాయిలో కేటీఆర్ ఈ ఫార్ములాకు సంబంధించి చర్యలు చేపట్టారని చెప్పి విచారణ. అయితే 3 సీజన్లు అంటే 3 ఏళ్ళు 4 సీజన్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరిలో మొదటి సీజన్ 9, 10, 11, 12 సంబంధించి 9th సీజన్ పూర్తయింది. అయితే ఆ 9th సీజన్ కి సంబంధించి కొంత ఏదైతే ఈ కార్ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ఇటు ఎస్జెన్ నెక్స్ట్ సంస్థకు సంబంధించి మధ్య వివాదాలు తలెత్తడంతో అయితే మొదటి సీజన్ ఏదైతే ఉందో సంబంధించినటువంటి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయకపోవడం ఈ మధ్య కొంత వివాదం జరిగింది. అయితే తర్వాత ఈ ఫార్ములా ఆపరేషన్ సంబంధించినటువంటి సంస్థ ఈ సీజన్ ని మేము అంటే ఆపేస్తున్నాము, కంటిన్యూ చేయట్లే అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని తర్వాత ఏదైతే కేటీఆర్ కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో దాన్ని రన్ చేయాలని చెప్పేసి కూడా 10 నిర్వహించాలని చెప్పేసి కూడా దానికి అనుగుణంగా కూడా చర్యలు చేపట్టారు. అయితే పూర్తి స్థాయిలో 4 సీజన్లకు సంబంధించి 600 కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ఒకే సీజన్ జరగడంతో అది 54 కోట్ల వరకే పరిమితం అయ్యింది. లేదు అంటే పూర్తి స్థాయిలో మరొకసారి బీఆర్ఎస్ అధికారంలో కోసం మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి 600 కోట్లు మాత్రం గండిపడేది అని చెప్పేసి కూడా ఆ ఏసీబీ గుర్తించినటువంటి
నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ ని బాధ్యులను చేస్తూ A2 A3లను అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలతో పాటు సంస్థ ప్రతినిధులుగా ఉన్నటువంటి మరొక ఇద్దరిని A4 A5 గా ఏసీబీ గుర్తిస్తూ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఒకవైపు ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరింది ఏసీబీ. అయితే ప్రభుత్వం తరపున సిఎస్ కూడా కేటీఆర్ పై వాళ్ళకు నివేదిక ఇచ్చారు. అయితే ప్రస్తుతం పైన చర్య గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో ఉంది. గవర్నర్ నిర్ణయం ఏంది, గవర్నర్ తర్వాత ఏం చర్యలు చేపడుతుందని చెప్పేసి కూడా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఏసీబీ నివేదికను విజిలెన్స్ కూడా విచారణ చేసి ఇందులో పూర్తి స్థాయిలో అంటే అక్రమం జరిగింది అని చెప్పేసి కూడా విజిలెన్స్ గుర్తించడము, ఆ విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని బాధ్యులను చేస్తూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇచ్చింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుందని మాత్రం మనము వేచి చూడాల్సినటువంటి అంశం అయితే కాదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్, ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి ఐఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ వారి ప్రాసిక్యూషన్కు అనుమతినిచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. అసలు భవిత చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఏసీబీకి ఇచ్చిందో ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, ప్రధానంగా ఎవరిని పేర్కొంటూ ఆ నివేదిక తయారైంది, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి గత కొంతకాలంగా విచారణ చేపట్టింది ఏసీబీ. అయితే ఏసీబీ దాదాపు 8 నెలల కాలం పాటు విచారణ చేసిన తర్వాత ఒక తుది నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే ప్రభుత్వానికి అందించిన తర్వాత కూడా ఈ నివేదికను మరొకసారి విజిలెన్స్ కమిషన్ అప్పగించింది. అయితే విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక నివేదికను సిద్ధం చేయాలని చెప్పేసి ఒక 2-3 రోజుల టైం పెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా విజిలెన్స్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ ఇచ్చినటువంటి నివేదికతో స్టడీ చేయడంతో పాటు వాళ్ళు ఏదైతే ఈ కార్ ఫార్ములా జరిగినటువంటి ఆపరేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మరొకసారి ఆ విచారణ చేసిన తర్వాత కూడా ఏదైతే ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో అదే నివేదిక ఇచ్చింది. చాలా సందర్భాల్లో కూడా ఏసీబీ చెప్పినటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా విజిలెన్స్ కి నివేదిక అంటే విజిలెన్స్ కి కూడా విచారణకు ఇస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో విజిలెన్స్ విచారణ చేసినా కూడా ఏసీబీని అంటే వాటిని ప్రాసెస్ చేస్తున్నటువంటి వాటికే వీటిని కూడా చేస్తుంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లోనే ఏసీబీ చేసినటువంటి వాటికి నెగిటివ్ గా విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తుంది. కానీ చాలా సందర్భాల్లో మాత్రం ఏసీబీకి అనుగుణంగానే
విజిలెన్స్ నివేదికలో ఇస్తుంది. అయితే ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించినటువంటి రిపోర్ట్ చూసినట్లయితే ఏదైతే ఏసీబీ తప్పు పట్టిందో పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వ ఖజానా లూటీ చేసే విధంగా గత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కేటీఆర్ ని బాధ్యత చేసి అయితే నివేదిక ఇచ్చిందో విజిలెన్స్ కూడా పూర్తి స్థాయిలో అదే నివేదికను ఇచ్చింది. అందులోనూ వాళ్ళిద్దరిని ఏవైతే అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డిలను బాధ్యులను చేస్తూ వాళ్ళపైన ప్రాసిక్యూషన్ చర్యలకు తీసుకోవాలంటూ కూడా ఈ నివేదికలో పొందుపరిచింది. అయితే ఇప్పటికే ఏసీబీ నివేదిక ఆధారంగా ఏదైతే ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే ఏసీబీ కూడా నివేదిక ఇవ్వడము ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం నుంచి గవర్నర్ కి ఫైల్ వెళ్ళింది. అయితే ప్రస్తుతం కేటీఆర్ ఏవన్ గా ఉన్నారు కాబట్టి ఈ కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవడం కోసం ఇప్పటికే సిఎస్ ఆ ఫైల్ ని గవర్నర్ వద్దకు పంపారు. ప్రస్తుతం ఆ ఫైల్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే అధికారులు ఉన్నారో ఇటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు అరవింద్ కుమార్ కావచ్చు వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే కూడా విజిలెన్స్ రిపోర్ట్ ని ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ ప్రభుత్వం మరొకసారి ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని ఏసీబీకి ఇస్తాయి. అయితే ఈ రెండు నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని కంక్లూడ్ చేస్తూ పూర్తి స్థాయిలో ఇందులో బాధ్యులైనటువంటి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే విజిలెన్స్ నివేదిక పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇటు వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో పాటు కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి అంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికి గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ లో ఉండడము, గవర్నర్ ఒకవేళ కేటీఆర్ పైన చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం అది కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ కేటీఆర్ పైన అంటే తెలంగాణ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాను ఎవరైతే లూటీ చేయాలనుకున్నారో ప్రజల సొమ్ముని ఎవరైనా ఇట్లా ఇబ్బంది అంటే అనవసరంగా ఖర్చు చేసే సందర్భాలు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎవరైనా కూడా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి కేటీఆర్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది గవర్నర్ ఎలాంటి అంటే చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తారని మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే గవర్నర్ మాత్రం అనుమతిస్తే ఇటు గవర్నర్ తో పాటు ఎవరైతే అరవింద్ కుమార్ కావచ్చు ఇంకో బిఎల్ రెడ్డికి వీళ్ళిద్దరి పైన కూడా వీళ్ళిద్దరితో పాటు సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధులు మరొక ఇద్దరు మొత్తం A5, A1, A2, A3, A4, 5 వీళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్ భవిత, ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకుంటే కనుక ముందస్తుగా నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి, అధికారులు ఐఏఎస్ అధికారులు ఏమైనా ముందస్తుగా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయో, తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో 2 సార్లు విచారణ చేశారు, ఒక నివేదిక సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, పూర్తి స్థాయిలో మేము పకడ్బందీగానే చర్యలు చేపట్టాము, ఎక్కడ కూడా గోల్మాల్ లేదు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒకవేళ నిజంగానే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ముందస్తు చర్యల్లో భాగంగా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాతనే మరొకసారి వీళ్ళు ఏమైనా అంటే కోర్టులు న్యాయస్థానాల పైన డిపెండ్ అవుతారా అని మాత్రం వేచి చూడాల్సిన అంశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా అంశాల్లో వీళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించడము, ఇప్పుడు కూడా ఈ కార్ ఫార్ములా సంబంధించి కూడా మరొకసారి కేటీఆర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వాళ్ళు విచారణకు కావచ్చు, ప్రాసిక్యూషన్ కి అనుమతిస్తే కనుక వీళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.